హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వంకాయ, కొత్తిమీర, అల్లం పచ్చిమిర్చి కూరని చూపిస్తున్నానండి. ఉల్లి వెల్లుల్లి లేకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ముందుగా ఇక్కడ నేను తెల్ల వంకాయల్ని తీసుకున్నాను. ఈ కూరకి తెల్ల వంకాయలతో అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకునే ముందు బౌల్లోకి వాటర్ తీసుకొని పావు స్పూను పసుపు, పావు స్పూను సాల్ట్ వేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని పసుపు సాల్ట్ వాటర్లో వేయడం వలన వంకాయలు కలర్ మారకుండా ఉంటాయండి. లేత వంకాయలు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ కూరని ఎక్కువగా ఫంక్షన్స్లో చేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇలా వాటర్లో వేసుకోవాలి. అన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg వంకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లాన్ని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. వీటిని ఒక్కొక్కటిగా మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. పచ్చిమిర్చి, అల్లం మీరు తినగలిగే విధంగా కారానికి తగినట్లుగా చూసి వేసుకోవాలండి. ఈ కూర కొద్దిగా ఘాటుగానే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు, పావు స్పూను సాల్ట్ వేసుకుని 1/2 స్పూను జీలకర్ర వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత నూనె వేసుకోవాలి. ఈ వంకాయ కూరకి నూనె ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని పోపుని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వలన చూడండి అసలు వంకాయ ముక్కలు కలర్ కూడా మారలేదు. ఇప్పుడు కూరకి తగినంత పసుపు, సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మిక్సీ చేసినప్పుడు కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూరకి తగినంత అంటే ఈ వంకాయ ముక్కలకి తగినంత పసుపు, సాల్ట్ని వేసుకోవాలండి. ఇలా 1 నిమిషం ఆయిల్లో వంకాయలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యే విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి. ఇలా ఆకుకూరల్ని మిక్సీ చేసినప్పుడు కలర్ మారకుండా ఉండాలంటే కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకుంటే కలర్ మారకుండా ఉంటుందండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మగ్గించుకోవాలి. నిజంగా ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. తిన్న కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇదే విధంగా చిక్కుడుకాయ, కొత్తిమీర, అల్లం పచ్చిమిర్చి కూరని కూడా తయారు చేసుకోవచ్చండి. దొండకాయని కూడా తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా కూరంతా సాఫ్ట్గా అయ్యే విధంగా మగ్గించుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.